తెలంగాణ పోరాటంలో అమరులైన అమరులకు నా జవహర్లు. తొలి దశలో 369 మంది అమరులైనరు. మలి దశలో 1200 మంది అమరులైనరు. అయినా కొంత ఉన్న తెలంగాణను సాధించుకున్నారు, అమరులైనరు. మిగతా వారందరూ తెలంగాణలో కష్టపడ్డ విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ తెలంగాణను పోరాడి సాధించుకున్నారు. అయినా తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు సీఎం అయినరు. మరి ఈ తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు, మరి నేను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తా అని వారు 11 సంవత్సరాలు అయినా కూడా ఏమీ కూడా వృద్ధి లేదు, అప్పుల పాలైంది రాష్ట్రం. ఇక కేసీఆర్ గారు ఎన్నో చెప్పారు, కానీ ఒక్కటి కూడా చెయ్యలేదు. తన కుటుంబాన్ని వాళ్ళ వరకే వాళ్ళు సంపాదించుకున్నారు, వాళ్ళు అభివృద్ధి అయినరు. కానీ తెలంగాణ ప్రజలను ఇంతవరకు ఏ రోజు కూడా ఒక్కనాడు కూడా గుర్తించలేదు. తెలంగాణ ఉద్యమకారులను ఏ రోజు కూడా వారు గుర్తించలేదు. తెలంగాణ ఉద్యమకారుల వల్లనే, తెలంగాణలో ఉద్యమం చేయటం వల్లనే వారు సంపాదించుకొని వారు అభివృద్ధిలోకి వచ్చి తెలంగాణను మర్చిపోయిండ్రు. తెలంగాణ విద్యార్థులను, తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయిండ్రు. అయినా కూడా ఉద్యమకారులు అట్లాగే ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు నేను 250 గజాల స్థలాన్ని ఇస్తా, 30,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండ్రు. అది కూడా 2 సంవత్సరాలు కావస్తున్నది. ఉద్యమకారులను ఎవరిని కూడా వారు కూడా ఇంతవరకు గుర్తు చేయలేదు. మరి ఎంతకాలం వేచి చూడాలి? ఈ ఉద్యమకారుల వల్లనే కదా మీరు ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు. మీరు మీ గద్దెల మీద మీ స్వతంత్రంగా మీరు మీది నెరవేర్చుకుంటుండ్రు. మరి ఉద్యమకారుల పరిస్థితి ఏందని ఈరోజు మా మహిళలు ఈ నిరాహార దీక్ష కూర్చున్నారు. కాబట్టి ఎప్పుడు మాకు ఉద్యమకారులను గుర్తించేది ఎప్పుడు? ఎవరిని కూడా ఇంతవరకు గుర్తింపు లేదు. మేనిఫెస్టోలో పెట్టిండ్రు చాలా, కానీ ఎక్కడ కూడా ఉద్యమకారుల ఊసెత్తటం లేదు. నిన్నగాక మొన్న ఖమ్మంలో కూడా మంత్రులు పోయినరు. మంత్రులను కలవటానికి కూడా మా ఉద్యమకారులను చాలా ఇబ్బంది పెట్టిండ్రు. మా జాయింట్ యాక్షన్ కమిటీ జనరల్ సెక్రటరీ సోమయ్య గారిని నిన్న చాలా ఇబ్బంది పెట్టిండ్రు. పోలీసులు అడ్డుకున్నారు. ఉద్యమకారులు ఏం చేసిందని అడుగుతున్నా. ఈరోజు ఉద్యమకారులు ఎమ్మెల్యేలను కానీ, ఎంపీలను కానీ, మీ నాయకులను కానీ ఉద్యమకారులు ఏం చేసిండ్రు? ఉద్యమకారులు దొంగతనం చేసిండ్రా? రాష్ట్రాన్ని దోచుకున్నారా? లేకపోతే ఎవరినన్నా చంపినరా? హత్యలు చేసిండ్రా? దొంగతనాలు చేసిండ్రా? ఎందుకు పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకోవాలి? ఉద్యమకారులను నన్ను అడుగుతున్నాం. మా ఉద్యమకారుల వల్లనే కదా, వాళ్ళ శ్రమతోటే కదా మీరు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యి ఈరోజు అసెంబ్లీలో ఉండి ఒక్కరు కూడా మీరు మాట్లాడతలేదు.